మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం మరోసారి తన శక్తిని చూపించింది. సామాన్య జీవితాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు ప్రజల నమ్మకంతో కౌన్సిలర్ స్థానానికి చేరుకున్నారు. ఇవి ఒకటి కాదు, రెండు అద్భుత విజయ గాథలు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో సంవత్సరాలుగా స్వీపర్ గా పనిచేసిన వెంకటమ్మ ప్రజల ఓటుతో కౌన్సిలర్ గా గెలిచారు. ఉదయం వెలుతురు పడకముందే రోడ్లు శుభ్రం చేస్తూ, డ్రైనేజీ సమస్యలపై అధికారులను అప్రమత్తం చేస్తూ, కాలనీల అవసరాలను దగ్గరగా చూసిన ఆమెకు ప్రజల ఇబ్బందులు బాగా తెలుసు. ఎన్నికల సమయంలో ప్రజలు మా సమస్యలు మీకే తెలుసు, మా తరపున మాట్లాడేది మీరు అంటూ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఫలితాలు ప్రకటించగానే నేరేడుచర్లలో సంబరాలు మొదలయ్యాయి. స్వీపర్ నుంచి కౌన్సిలర్, ఇది ప్రజాశక్తి అంటూ నినాదాలు వినిపించాయి. వెంకటమ్మ భావోద్వేగంతో చెప్పిన మాటలు, నేను పని చేసిన చోటే ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, ఇక మా ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తాను. స్వీపర్ నుంచి ప్రజా ప్రతినిధిగా ఎదిగిన ఈ విజయం ఒక గొప్ప ప్రేరణగా నిలిచింది. ఇదే సమయంలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డులో మరో విజయగాథ ఆవిష్కృతమైంది. బజ్జీ బండి నడిపిన గుబిడే నాగుబాయి 58 ఓట్ల మెజారిటీతో కౌన్సిలర్ గా గెలిచారు. ప్రతిరోజు బజ్జీలు విక్రయిస్తూ వార్డు ప్రజలతో మమేకమై ఉండే ఆమె పిల్లల చదువు, మహిళల సమస్యలు, మౌలిక సదుపాయాల కోసం ఎప్పటి నుంచో కృషి చేస్తూ వచ్చారు. ప్రజలు ఆమెను తమలో ఒకరిగా భావించారు. ఎన్నికల సమయంలో ఆమెకు బలంగా అండగా నిలిచారు. ఫలితాలు వెలువడగానే అదే బజ్జీ బండి విజయోత్సవానికి కేంద్రంగా మారింది. నాగుబాయి మాటల్లో, బజ్జీ బండి నుంచి కౌన్సిలర్ చైర్ వరకు నా ప్రయాణం ప్రజల విశ్వాసం వల్లే సాధ్యమైంది, ఇక మా వార్డు మార్పు కోసం కష్టపడతాను. ఈ రెండు విజయ గాథలు కలిసి ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో సామాన్యుల శక్తి అసామాన్యం. సేవాభావం, నిజాయితీ, ప్రజల నమ్మకం ఉంటే ఏ స్థాయి నుంచైనా అధికార కుర్చీ వరకు చేరుకోవచ్చు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.